వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ భారతి. ఈరోజు వీడియోలో నేను టాలీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ మనము టాలీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పైన 3 వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. జిఎస్టీ టాలీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏదైనా ఆర్గనైజేషన్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు జిఎస్టీలో ఏ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది, ఏ క్వశ్చన్స్ అడుగుతారు జిఎస్టీలో అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో అకౌంటెంట్గా వర్క్ చేయాలనుకున్నప్పుడు, జిఎస్టీ రిటర్న్స్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ జిఎస్టీ గురించి మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఇప్పుడు జిఎస్టీలో ఏ క్వశ్చన్స్ అడుగుతారు, క్వశ్చన్స్ ప్లస్ విత్ ఆన్సర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, మిస్ కాకుండా నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు మీరు యాజ్ ఏ ప్రెషర్ కావచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కావచ్చు, మీరు ఎక్కడైనా ఆర్గనైజేషన్స్ కానీ ఎక్కడికైనా కంపెనీస్ కానీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, జిఎస్టీలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అని ఫస్ట్ ఇక్కడ వాట్ ఈస్ జిఎస్టీ అంటే ఏంటి, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డీలర్స్, జిఎస్టీలో టైప్స్ ఆఫ్ డీలర్స్ అని ఎవరెవరు ఉంటారు. సో మనకి ఈవే బిల్ గురించి ఐడియా ఉండాలి. వాట్ ఈజ్ ఈవే బిల్, వాట్ ఈస్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఈవే బిల్ అని అడుగుతారు. వాట్ ఈజ్ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ, వాట్ ఈజ్ ఐజిఎస్టీ, వెన్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ దట్ వన్. సో హౌ టు వ్యూ ద జిఎస్టీ రిపోర్ట్స్. సో వాట్ ఈస్ జిఎస్టీఆర్1, జిఎస్టీఆర్2, మెయిన్గా ఇది అడుగుతారండి. ఇప్పుడు ప్రస్తుతం ప్రెజెంట్ ఉండే సిచ్యువేషన్స్లో అయితే వాట్ ఈస్ జిఎస్టీఆర్1 రిటర్న్స్ వచ్చా మీకు, వాట్ ఈస్ జిఎస్టీఆర్2 రిటర్న్స్ వచ్చా, జిఎస్టీఆర్3 అంటే ఏంటి, జిఎస్టీఆర్9 అంటే ఏంటి, జిఎస్టీ ఈజ్ ఏ వాట్ టైప్ ఆఫ్ ట్యాక్స్ అని అడుగుతారండి. సో వీటి గురించి మనము ఐడియా తీసుకోవాలి. వాట్ ఈజ్ ఐటీసీ, హూ టు అప్లై ద జిఎస్టీ రిటర్న్స్, జిఎస్టీఆర్ రిటర్న్స్ ఎవరు అప్లై చేయాలి. సో మనము జోనల్గా కానీ మనం ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా జిఎస్టీలో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు వీటి ఆన్సర్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ జిఎస్టీ. సో జిఎస్టీ మీన్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. వాట్ ఈస్ జిఎస్టీ మీన్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. నెక్స్ట్ జిఎస్టీ వాట్ టైప్ ఆఫ్ ట్యాక్స్ అని అడుగుతారు. జిఎస్టీ ఈజ్ ఏ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండి. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం చూడండి, ఏదైనా స్టాక్ ఐటమ్స్ మనం పర్చేస్ చేసినప్పుడు మనం ట్యాక్స్ అనేది సప్లయర్కి పే చేస్తాము, సప్లయర్ వచ్చి గవర్నమెంట్కి పే చేస్తాడు. సో దిస్ ఈజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో జిఎస్టీ ఈజ్ ఏ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో జిఎస్టీ ఈజ్ ఏ వాట్ టైప్ ఆఫ్ ట్యాక్స్ అని అడుగుతారు, ఇండైరెక్ట్ ట్యాక్స్. నెక్స్ట్ వాట్ ఈస్ జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జిఎస్టీ అనేది మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాము అని అడుగుతారు. సో జిఎస్టీ వెన్ వీఆర్ క్యాలిక్యులేటింగ్. సో మనం గూడ్స్ పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు కానీ, సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేసి సర్వీసెస్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం జిఎస్టీ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏం అడుగుతారో చూద్దాం. సో వాట్ ఈస్ జిఎస్టీ తెలుసు మనకి, వెన్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ జిఎస్టీ వాట్ టైప్ ఆఫ్ ట్యాక్స్. నెక్స్ట్ వన్ వచ్చి వాట్ ఈస్ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ, వాట్ ఈస్ ఐజిఎస్టీ. సో టైప్స్ ఆఫ్ జిఎస్టీ గురించి కూడా అడుగుతారు మనకి. టైప్స్ ఆఫ్ జిఎస్టీ మనకి 3 టైప్స్ ఆఫ్ జిఎస్టీ ఉన్నాయి, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఐజిఎస్టీ మీన్స్ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. నెక్స్ట్ సిజిఎస్టీ అనేది మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాము, ఎస్జిఎస్టీ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాము, ఐజిఎస్టీ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇంటర్వ్యూలో అడగచ్చు, లేకపోతే మీరు జిఎస్టీలో వర్క్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ వీటి గురించి తెలుసుకోవాలి మీరు. నెక్స్ట్ చూడండి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ బోత్ ట్యాక్సెస్ మనము విత్ ఇన్ ఏ స్టేట్లో మనం గూడ్స్ పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు, సో సర్వీసెస్ మనం వేరే వాళ్ళకి ప్రొవైడ్ చేసినప్పుడు, మనం సర్వీసెస్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనము సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ అనే డ్యూయల్ ట్యాక్సెస్ని క్యాలిక్యులేట్ చేస్తాం విత్ ఇన్ ఏ స్టేట్లో. అంటే ఒకే స్టేట్లో, మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నామనుకోండి, మనం గూడ్స్ పర్చేస్ చేస్తాము, సప్లయర్ కూడా సేమ్ స్టేట్లో ఉండాలి, కస్టమర్ కూడా సేమ్ స్టేట్లో ఉండాలి. సో విత్ ఇన్ ఏ స్టేట్లో మనము గూడ్స్ పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు, సర్వీసెస్ ప్రొవైడ్ చేసి సర్వీసెస్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనము సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్సెస్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాము.
నెక్స్ట్ మనకి జిఎస్టీ ట్యాక్స్ స్లాబ్స్ 5 స్లాబ్స్ ఉన్నాయి. 0%. 0%నే మనము ఎగ్జిమ్టెడ్ గూడ్స్ అంటాము, నిల్ రేటెడ్ గూడ్స్ అని కూడా అంటాము. 5%, 12%, 18, 28. సో మనము విత్ ఇన్ ఏ స్టేట్లో గూడ్స్ పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు డ్యూయల్ ట్యాక్సెస్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాము. సో మనము పర్సంటేజ్ కూడా డివైడ్ చేసుకుంటాము. చూడండి, 5%ని 2.5 సిజిఎస్టీ, 2.5 ఎస్జిఎస్టీగా డివైడ్ చేసుకుంటాము. సో షేర్ చేసుకుంటారు ట్యాక్స్ అనేదాన్ని. సెంట్రల్ గవర్నమెంట్ 2.5%, స్టేట్ గవర్నమెంట్ 2.5%. సో ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఐజిఎస్టీ అంటే ఏంటి? ఐజిఎస్టీ ట్యాక్స్ని మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాము? సో వీఆర్ డూయింగ్ ట్రాన్సాక్షన్స్ వన్ స్టేట్ టు అదర్ స్టేట్, వన్ కంట్రీ టు అదర్ కంట్రీ. ఆన్ దట్ టైమ్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఐజిఎస్టీ ట్యాక్స్. మనం గూడ్స్ అనేవి ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు, ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి గూడ్స్ పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు, అదేవిధంగా సర్వీస్ కూడా. సో వన్ స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి సర్వీస్ ఇచ్చినప్పుడు, సర్వీసెస్ తీసుకున్నప్పుడు, ఇంటర్నేషనల్ సర్వీసెస్ కూడా మనము ఐజిఎస్టీ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఐజిఎస్టీ మీన్స్ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఈ ఐజిఎస్టీలో మనం ట్యాక్స్ రేట్స్ అనేవి స్ప్లిట్ చేయని అవసరం లేదు. సింగిల్ రేట్స్ మాత్రమే యూజ్ చేస్తాం. అంటే 5% ట్యాక్స్ 5, 12, 18, 28. సో మిమ్మల్ని ఏదైనా ఆర్గనైజేషన్కి ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఐజిఎస్టీ అంటే ఏంటి, ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాము అని అడగచ్చు. సో సిజిఎస్టీ అంటే ఏంటి, ఎస్జిఎస్టీ అంటే ఏంటి కూడా అడగచ్చు. సో మీకు క్లియర్ అయింది అనుకుంటాను. సో నెక్స్ట్ వన్ ఏం అడగడానికి ఛాన్స్ ఉంది అంటే వాట్ ఈజ్ ఈవే బిల్. నేను ప్రీవియస్గా మీకు ఈవే బిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో రియల్ టైంలో మీకు ఇవన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి. మీరు వర్క్ చేయాలి, అకౌంటెంట్గా వర్క్ చేయాలి అనుకున్నప్పుడు. సో ఈవే బిల్ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ వే బిల్ అని అర్థము. ఇది ఒక డాక్యుమెంటు. మనం గూడ్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు ఈవే బిల్ అనేది ప్రిపేర్ చేయాలి. మన గూడ్స్ వాల్యూ అబోవ్ 50,000 ఉన్నప్పుడు మాత్రమే మనం ఈవే బిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. వాట్ ఈజ్ ఈవే బిల్ అంటే ఎలక్ట్రానిక్ వే బిల్లు. ఇది ఒక డాక్యుమెంటు. మనం గూడ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు, మూవ్ ఆన్ చేసేటప్పుడు ఈవే బిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఈవే బిల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే మనం ఈవే బిల్ అనేది విత్ ఇన్ ఏ స్టేట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. వన్ స్టేట్ టు అదర్ స్టేట్కి గూడ్స్ మూవ్ ఆన్ చేసేటప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. వన్ కంట్రీ టు ఇంకొక కంట్రీకి, ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి గూడ్స్ మనం ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు ఈవే బిల్ అనేది ప్రిపేర్ చేయాలి. మన గూడ్స్ వాల్యూ అబోవ్ 50,000 రూపీస్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈవే బిల్ ప్రిపేర్ చేసుకోవాలి. బిలో 50,000 ఉన్నప్పుడు మనకి అవసరం లేదు. ఈ పాయింట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈవే బిల్ అనేది సో రిజిస్టర్డ్ డీలర్సు, అన్రిజిస్టర్డ్ డీలర్సు, సో ఎవ్రీ బిజినెస్ మ్యాను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవే బిల్ అనేది. మనకి జిఎస్టీలో ఇంకా ఏ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుందో చూద్దాం. సో క్వశ్చన్స్ ఓపెన్ చేద్దాం. సో వాట్ ఈజ్ జిఎస్టీ తెలుసు. సో నెక్స్ట్ వాట్ ఈజ్ ఈవే బిల్ తెలుసు. వాట్ ఈజ్ నెక్స్ట్ వాట్ ఈజ్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, వాట్ ఈజ్ ఐజిఎస్టీ తెలుసు. నెక్స్ట్ వన్ వచ్చి మనము దేని గురించి నేర్చుకోవాలంటే ఐటీసీ. సో టైప్స్ ఆఫ్ డీలర్స్, ఐటీసీ గురించి నేర్చుకుందాం. సో టైప్స్ ఆఫ్ డీలర్స్ అంటే మనకి జిఎస్టీలో 3 టైప్స్ ఆఫ్ డీలర్స్ ఉంటారండి. జిఎస్టీలో మనకి 3 టైప్స్ ఆఫ్ డీలర్స్ ఉంటారు. రిజిస్టర్డ్ డీలర్, అన్రిజిస్టర్డ్ డీలర్ అండ్ కాంపోజిషన్ డీలర్. సో ఎన్ని టైప్స్ ఆఫ్ డీలర్స్ ఉంటారు? 3 టైప్స్ ఆఫ్ డీలర్స్ ఉంటారు. సో రిజిస్టర్డ్ డీలర్, అన్రిజిస్టర్డ్ డీలర్ అండ్ కాంపోజిషన్ డీలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఆర్గనైజేషన్లో ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు, లేకపోతే మనం జిఎస్టీలో వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసినా పర్లేదు, జోనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఈ టైప్స్ ఆఫ్ డీలర్స్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్ డీలర్ అంటే ఏంటి, మనం వర్క్ చేసే ఆర్గనైజేషను ఏ టైప్ ఆఫ్ డీలర్ కింద వస్తుంది అని తెలుసుకోవాలి. రెగ్యులర్ డీలర్ అంటే ఏంటంటే జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసిన ఎవ్రీ డీలర్ని రెగ్యులర్ డీలర్ అంటారు. జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసిన ఎవ్రీ ఆర్గనైజేషన్ని, ఎవ్రీ బిజినెస్ పర్సన్ని, ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ని రెగ్యులర్ డీలర్ అంటారు. సో ఈ రెగ్యులర్ డీలర్ అనే అతను సో హీ ఈజ్ ఎలిజిబుల్ టు క్యాలిక్యులేటింగ్ ఏ ట్యాక్స్ అండ్ ఆల్. నెక్స్ట్ కాంపోజిషన్ డీలరు. ఈ కాంపోజిషన్ డీలర్ అనేది కాంపోజిషన్ స్కీమ్. ఇది ఈ కాంపోజిషన్ స్కీమ్ అనేది మనకు కావాల్సింటే మనం తీసుకోవచ్చు, లేకపోతే యాజ్ ఎ రెగ్యులర్ డీలర్గా కూడా మనము
కంటిన్యూ అవ్వచ్చు. ఈ కాంపోజిషన్ డీలర్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే, మన బిజినెస్ టర్నోవర్ అనేది 1.5 crore కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వీఆర్ ఎలిజిబుల్ టు సెలెక్టింగ్ ఏ కాంపోజిషన్ స్కీమ్. సో మన టర్నోవరు 1 year టర్నోవరు 1.5 crore కంటే కింద ఉన్నప్పుడు మాత్రమే వీఆర్ ఎలిజిబుల్ టు సెలెక్టింగ్ ఏ కాంపోజిషన్ స్కీమ్. బిజినెస్ టర్నోవరు 1.5 crore కంటే ఎక్కువ ఉన్నప్పుడు వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు సెలెక్టింగ్ ఏ కాంపోజిషన్ స్కీమ్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ డీలర్ అండ్ కాంపోజిషన్ డీలర్ అంటే, రెగ్యులర్ డీలరు మంత్లీ వన్స్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేస్తారు, జిఎస్టీ రిటర్న్స్ అనేది అప్లై చేస్తారు. కానీ కాంపోజిషన్ డీలరు మంత్లీ రిటర్న్స్ అప్లై చేయని అవసరం లేదు, క్వార్టర్లీ వన్స్ మాత్రమే జిఎస్టీ రిటర్న్స్ అనేవి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ట్యాక్స్ అనేది ఎలా పే చేస్తారు అంటే, వీళ్ళు ట్రేడింగ్ పర్సన్స్ 1% ట్యాక్స్ పే చేస్తారు టర్నోవర్ పైన. టర్నోవర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన కంపెనీలో ఉండే సేల్స్నే మనము టర్నోవర్ అంటాము. ట్రేడింగ్ పర్సన్స్ 1% ట్యాక్స్ పే చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ పర్సన్స్ 2% ట్యాక్స్ పే చేస్తారు, రెస్టారెంట్ పీపుల్ 5% ట్యాక్స్ అనేది పే చేయాలి టర్నోవర్ పైన. ఇది కాంపోజిషన్ స్కీమ్ యొక్క డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చి అన్రిజిస్టర్డ్ డీలరు. అన్రిజిస్టర్డ్ డీలర్ అంటే, డీలర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ. డీలరు జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసింటారు, వాళ్ళని అన్రిజిస్టర్డ్ డీలర్ అంటారు. ఈ అన్రిజిస్టర్డ్ డీలరు హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు క్యాలిక్యులేటింగ్ ఏ ట్యాక్స్. అన్రిజిస్టర్డ్ డీలరు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయకూడదు. సో ట్యాక్స్ అనేది కస్టమర్స్ నుంచి కలెక్ట్ చేయకూడదు, పే చేయకూడదు. హీ నో నీడ్ టు పే ట్యాక్స్. ట్యాక్స్ అనేది పే చేయని అవసరం లేదు. సో జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేయని డీలర్స్ని అన్రిజిస్టర్డ్ డీలర్ అంటాము. ఈ అన్రిజిస్టర్డ్ డీలరు విత్ ఇన్ ఏ స్టేట్లో, ఇంటర్ స్టేట్స్లో గూడ్స్ పర్చేస్ చేసి సేల్ చేసుకోవచ్చు. అన్రిజిస్టర్డ్ డీలర్స్ ట్యాక్స్ గవర్నమెంట్కి పే చేయని అవసరం లేదు. వీళ్ళు ట్యాక్స్ కూడా క్యాలిక్యులేట్ చేయకూడదు, కలెక్ట్ చేయకూడదు. టైప్స్ ఆఫ్ డీలర్స్. సో మనం ఇప్పుడు టైప్స్ ఆఫ్ డీలర్స్ గురించి డిస్కస్ చేసాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమున్నాయి జిఎస్టీలో అని. నెక్స్ట్ వాట్ ఈజ్ ఐటీసీ. సో ఐటీసీ అంటే ఏంటి, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. సో మీరు ఐటీసీ గురించి తెలుసుకోవాలి. ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని అర్థము. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏమంటే, అట్ ద టైం పేయింగ్, మనము గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు మనము ట్యాక్స్ అనేది పే చేస్తాం కదా సప్లయర్కి, దాన్నే మనము ఇన్పుట్ ట్యాక్స్ అంటాము. ఈ ఇన్పుట్ ట్యాక్స్ అనేది సేల్ చేసినప్పుడు కస్టమర్స్ నుంచి రిసీవ్ చేసుకుంటాము అమౌంట్. ఇన్పుట్ ట్యాక్స్ మీన్స్ అట్ ద టైమ్ ఆఫ్ పేయింగ్ ట్యాక్స్ ఆన్ అవుట్పుట్. సో మనం చూడండి, గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు మనం ట్యాక్స్ అనేది సప్లయర్కి పే చేస్తాము, గూడ్స్ సేల్ చేసినప్పుడు కస్టమర్ నుంచి మనం రిసీవ్ చేసుకుంటాము. సో సేల్స్ ట్యాక్స్ మైనస్ ఆఫ్ పర్చేస్ ట్యాక్స్, మనకి ఎంత ట్యాక్స్ వస్తుందో దాన్నే మనము క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట గవర్నమెంట్ నుంచి. దాన్నే మనము ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాము. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాము. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది రెగ్యులర్ డీలర్, ఎవ్రీ రెగ్యులర్ డీలరు క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో మనం డిస్కస్ చేద్దాము. సో వాట్ ఈజ్ ఐటీసీ అనేది కూడా క్లియర్ అయింది మనకి. ఇప్పుడు రిటర్న్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఇప్పుడు అయితే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండి ఇంటర్వ్యూలో. ఇప్పుడు చాలామంది అడుగుతున్నది ఏంటంటే, సో వాట్ ఈజ్ జిఎస్టీఆర్1, జిఎస్టీఆర్1 ఫామ్ అంటే ఏంటి, రిటర్న్స్ తెలుసా, జిఎస్టీఆర్1 రిటర్న్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్గా అడుగుతారు. జిఎస్టీఆర్1 ఫామ్ అంటే ఏంటి, జిఎస్టీఆర్1 రిటర్న్స్ తెలుసా, జిఎస్టీఆర్1 అంటే ఏంటి, జిఎస్టీఆర్2 అంటే ఏంటి, జిఎస్టీఆర్3 అంటే ఏంటి, జిఎస్టీఆర్9 అంటే ఏంటి, యాన్యువల్ రిటర్న్స్ ఫామ్ ఏంటి, సో జిఎస్టీఆర్9 అంటే ఏంటి, ఇలా డిఫరెంట్ టైప్స్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో రిటర్న్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి ఇప్పుడు జిఎస్టీఆర్1 గురించి తెలుసుకోవాలి. సో జిఎస్టీఆర్1 రిటర్న్స్ అంటే, జిఎస్టీఆర్1 అంటే ఇది రిటర్న్ ఫామ్ అండి. జిఎస్టీఆర్1 అంటే ఏంటంటే రిటర్న్స్ ఫామ్, సేల్స్ రిటర్న్స్ ఫామ్. జిఎస్టీఆర్1 రిటర్న్స్ అంటే ఏంటంటే సేల్స్ రిటర్న్స్ అంటాము. కొంతమంది జిఎస్టీఆర్1 రిటర్న్ ఫామ్ అని కూడా అంటారు. సో ఇప్పుడు జిఎస్టీఆర్1ను ఎవరు అప్లై చేసుకోవాలి అంటే, ఎవ్రీ రెగ్యులర్ డీలరు మంత్లీ వన్స్ జిఎస్టీఆర్1 రిటర్న్స్ అనేది అప్లై చేసుకోవాలి. అంటే ఇది సేల్స్ రిటర్న్స్ అనమాట. ఎవ్రీ రెగ్యులర్ డీలరు మంత్లీ వన్స్ జిఎస్టీఆర్1 రిటర్న్స్ అనేది అప్లై చేయాలి. అంటే లాస్ట్ మంత్ రిటర్న్స్ ఈ మంత్ 10th లోపల మనము అప్లై చేసుకోవాలి.
స్మాల్ ట్యాక్స్ పేయర్స్ వాళ్ళ బిజినెస్ టర్నోవర్ 1.5 crore కంటే తక్కువ ఉండే వాళ్ళు GSTR 1 రిటర్న్స్ అప్లై చేయని అవసరం లేదు. 1.5 crore కంటే ఎక్కువ ఉండే వాళ్ళు GSTR 1 రిటర్న్స్ అనేది అప్లై చేయాలి. దిస్ ఈజ్ రూల్స్. కానీ మనకి ఇంకొక రూల్ కూడా ఉందండి. ఎవ్రీ బిజినెస్ పర్సన్ నిల్ రేటెడ్ రిటర్న్స్ కూడా గవర్నమెంట్కు మనం చూపించాలి. గవర్నమెంట్కి రిటర్న్స్ అనేది అప్లై చేయాలి కంపల్సరీగా. మన కంపెనీలో బిజినెస్ లేకపోతే కూడా నిల్ రేటెడ్ రిటర్న్స్ అనేవి మనం అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ GSTR 2 రిటర్న్స్. GSTR 2 రిటర్న్స్ అంటే పర్చేజ్ రిటర్న్స్. అంటే GSTR 2 ఫామ్లో మనకి ఓన్లీ పర్చేజ్ డీటెయిల్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఓన్లీ పర్చేజ్ ట్యాక్స్ ఎంత, టోటల్ పర్చేస్ ఎంత, పర్చేజ్ డీటెయిల్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. GSTR 2 రిటర్న్స్ మీన్స్ పర్చేజ్ రిటర్న్స్, GSTR 2 ఫామ్ మీన్స్ పర్చేజ్ రిటర్న్స్ ఫామ్. సో ఈ GSTR 2 రిటర్న్స్ అనేవి మనం అప్లై చేయని అవసరం లేదు. నెక్స్ట్ GSTR 3 రిటర్న్స్. GSTR 3 రిటర్న్స్నే మనం ఫైనల్ రిటర్న్స్ అంటాము. సో మనము GSTR 2 రిటర్న్స్ అనేవి అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా GSTR 3 రిటర్న్స్ అనేవి బై డిఫాల్ట్గా రిటర్న్స్ అనేవి అవుతాయి. సో GSTR 3 రిటర్న్స్ కూడా మనం అప్లై చేయని అవసరం లేదు. GSTR 3లో మనకి ఏ డీటెయిల్స్ ఉంటాయి అంటే GSTR సేల్స్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి, పర్చేజ్ డీటెయిల్స్ బోత్ డీటెయిల్స్ మనకి GSTR 3 ఫామ్లో డిస్ప్లే అవుతాయి. ఓకేనా. సో మనము GSTR 2 రిటర్న్స్ అప్లై చేసిన వెంటనే బై డిఫాల్ట్గా GSTR 3 రిటర్న్స్ అనేవి ఆటో ఫిల్ అయిపోతాయి. నెక్స్ట్ GSTR 4 రిటర్న్స్. GSTR 4 రిటర్న్స్ అనేవి కాంపోజిషన్ డీలర్ మాత్రమే అప్లై చేస్తాడు. క్వార్టర్లీ వన్స్ కాంపోజిషన్ డీలర్స్ GSTR 4 రిటర్న్స్ అనేవి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ GSTR 9 అంటే ఏంటి? యాన్యువల్ రిటర్న్స్. మనము ఎవ్రీ రెగ్యులర్ డీలరు మంత్లీ వన్స్ GSTR 1 రిటర్న్స్ అప్లై చేసుకోవాలి. ఇయర్లీ వన్స్ GSTR 9 రిటర్న్స్ అనేవి అప్లై చేసుకోవాలి. GSTR 9 అంటే యాన్యువల్ రిటర్న్ ఫామ్, GSTR 1 అంటే మంత్లీ రిటర్న్ ఫామ్, GSTR 4 అంటే క్వార్టర్లీ రిటర్న్ ఫామ్, GSTR 9 అంటే యాన్యువల్ రిటర్న్ ఫామ్. యాన్యువల్ అంటే ఇయర్లీ వన్స్. ఎవ్రీ రిజిస్టర్డ్ డీలరు ఇయర్లీ వన్స్ యాన్యువల్ రిటర్న్స్ అనేది అప్లై చేసుకోవాలి. దీంట్లో మనకి ఏ డీటెయిల్స్ ఉంటాయి అంటే అవుట్వర్డ్ సప్లైస్ అండ్ ఇన్వర్డ్ సప్లైస్. అంటే మన పర్చేజ్ డీటెయిల్స్, సేల్స్ డీటెయిల్స్ మొత్తం దీంట్లో డిస్ప్లే అవుతాయి. అంటే టోటల్ పర్చేజ్ ట్యాక్స్ ఎంత, టోటల్ పర్చేజ్ వాల్యూ ఎంత, టోటల్ సేల్స్ ట్యాక్స్ ఎంత, టోటల్ సేల్స్ వాల్యూ ఎంత. సో ఫుల్ డీటెయిల్స్ దీంట్లో డిస్ప్లే అవుతాయి. CGST, SGST అండ్ IGST HSN కోడ్ ప్రతి ఒక్కటి. CGST టోటల్ ట్యాక్స్ ఎంత, SGST టోటల్ ట్యాక్స్, IGST టోటల్ ట్యాక్స్, HSN నెంబర్స్ కూడా దీంట్లో డిస్ప్లే అవుతాయి మనకి. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ GSTR 9. సో ఇప్పుడు మీకు క్లియర్ అయింది అనుకుంటాను. సో మనకి GST రిటర్న్స్ యాక్చువల్గా చాలా రిటర్న్స్ ఉన్నాయి, కానీ మీరు వీటి గురించి తెలుసుకుంటే చాలు. మనము ఇన్వాయిసెస్ అనేవి డైలీ పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్వాయిసెస్ అనేవి కరెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నాము అంటే GST రిటర్న్స్ అప్లై చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది మనకి. వాట్ ఈజ్ GST టైప్స్, CGST అంటే ఏంటి, SGST అంటే ఏంటి, IGST అంటే ఏంటి, ఈవే బిల్ అంటే ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టైప్స్ ఆఫ్ డీలర్స్. నెక్స్ట్ GSTR 1 అంటే ఏంటి, GSTR 1 అండ్ 2 అంటే ఏంటి, GSTR 3 అంటే ఏంటి, GSTR 9 అంటే ఏంటి. నెక్స్ట్ ఇవన్నీ ఓరల్గా అడుగుతారండి. నెక్స్ట్ ప్రాక్టికల్గా ఏం అడుగుతారు అంటే వాళ్ళు GST పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్వాయిస్ క్రియేట్ చేసి చూపించండి అని అడుగుతారు. GST రిపోర్ట్స్ అనేవి ఎలా డిస్ప్లే చేసుకోవాలో చూపించండి అని అడుగుతారు. సో నేను ఈ రెండు GST పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేయాలి, GST రిపోర్ట్స్ అనేవి ఎలా డిస్ప్లే చేసుకోవాలో ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను. ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్స్ పెడతాను. ఆ లింక్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.